హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్ రావడానికి జనరల్ సైన్స్ అనేది కీ రోల్ పోషిస్తుంది. కాబట్టి చాప్టర్ వైజ్ జనరల్ సైన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో ఈ ఛానల్ని ప్లీజ్ డూ లైట్ అండ్ సౌండ్, ఫిజిక్స్ నుంచి లైట్ అండ్ సౌండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, ఈ కింది వానిలో ధ్వని తీవ్రత ప్రమాణం ఏది? ఫస్ట్ హెడ్జ్, లూమెన్, డెసిబెల్, న్యూటన్, అదర్స్. ఆన్సర్ డెసిబెల్. సెకండ్ వన్, వాయువు యొక్క ఉష్ణోగ్రత పెరిగితే ధ్వని వేగం ఏమవుతుంది? పెరుగుతుంది, తగ్గుతుంది, మారదు, తగ్గుతుంది. మొదటి పెరిగిన తర్వాత తగ్గుతుంది. అదర్స్. పెరుగుతుంది. వాయువు యొక్క ఉష్ణోగ్రత పెరిగితే ధ్వని వేగం కూడా పెరుగుతుంది. థర్డ్ వన్, కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? న్యూటన్, గెలీలియో, మ్యాక్స్ ప్లాంక్, మార్క్వెల్, అదర్స్. ఎవరంటే న్యూటన్. కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది న్యూటన్. నాలుగో క్వశ్చన్, ధ్వని తరంగాలను విద్యుత్ తరంగాలుగా మార్చే పరికరం. ధ్వని తరంగాలను విద్యుత్ తరంగాలుగా మార్చే పరికరం. మైక్రోఫోన్. టెలిఫోన్ కాదు. హైడ్రోఫోన్, మైక్రోఫోన్, రేడియో, అదర్. కాబట్టి ఆన్సర్ మైక్రోఫోన్. ఫిఫ్త్ క్వశ్చన్, నివారించలేం లేదా అదర్స్. రేచీకటిని మనం కటకాలతో నివారించలేం కాబట్టి పుటాకార, కుంభాకార, స్తూపాకార కటకాలతో నివారించలేం. నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ వన్, అసమదృష్టి నివారణకు ఏ కటకాన్ని ఉపయోగిస్తారు? అసమదృష్టి నివారణకు ఏ కటకానికి ఉపయోగిస్తారు? కుంభాకార, పుటాకార, స్తూపాకార, ద్వినాభి కటకం. అసమదృష్టి నివారణకు ఏ కటకాన్ని ఉపయోగిస్తారు అంటే స్తూపాకార కటకాన్ని ఉపయోగిస్తారు. అసమదృష్టి నివారణకు స్తూపాకార కటకాన్ని ఉపయోగిస్తారు. సెవెంత్ క్వశ్చన్, ధ్వని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ధ్వని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఫోటోమెట్రిక్, సెలినాలజీ, అకౌస్టిక్, వాయిస్మెట్రీ. సో ధ్వని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అకౌస్టిక్ అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్, అతి ధ్వనులు వినగలిగే జీవులు. అతి ధ్వనులు వినగలిగే జీవులు ఏవి అంటే డాల్ఫిన్, కుక్క, గబ్బిలం, పైవన్నీ లేదా అదర్స్. అతి ధ్వనులను డాల్ఫిన్, కుక్క, గబ్బిలం అవన్నీ వింటాయి. సో ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, కాంతి కిరణాలు ఏ తరంగాల రూపంలో ప్రయాణిస్తాయి? అనుధైర్య తరంగాలు, తిర్యక్ తరంగాలు, యాంత్రిక తరంగాలు, స్థావర తరంగాలు, అదర్స్. సో కాంతి కిరణాలు ఏ తరంగాల రూపంలో ప్రయాణిస్తాయి? తిర్యక తరంగాల రూపంలో ప్రయాణిస్తాయి. కాంతి కిరణాలు తిర్యక తరంగాల రూపంలో ప్రయాణిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్, సమాచార రంగంలో ఉపయోగించేవి. సమాచార రంగంలో ఉపయోగించేది పరారుణ కిరణాలు, అతి నీలలోహిత కిరణాలు, యాంత్రిక తరంగాలు, మైక్రో తరంగాలు, అదర్స్. సో సమాచార రంగంలో ఉపయోగించేవి మైక్రో తరంగాలను ఉపయోగిస్తారు. నెక్స్ట్ 11th క్వశ్చన్, దంత వైద్యులు ఉపయోగించే దర్పణం ఏది? దంత వైద్యులు ఉపయోగించు దర్పణం ఏది?
పుటాకార దర్పణం, కుంభాకార దర్పణం, సమతల దర్పణం, స్తూపాకార దర్పణం. సో ఆన్సర్ పుటాకార దర్పణం. దంత వైద్యులు ఉపయోగించు దర్పణం ఏది? పుటాకార దర్పణం. నెక్స్ట్ క్వశ్చన్. కాంతి తరంగ సిద్ధాంతం ప్రకారం కాంతి ప్రయాణించడానికి కావాల్సింది గాలి, నీరు, గాజు, ఈథర్, అదర్. సో ఆన్సర్ అదర్. కాంతి తరంగ సిద్ధాంతం ప్రకారం కాంతి ప్రయాణించడానికి కావాల్సింది, మనం ఎక్కడైనా కాంతి అనేది ప్రయాణిస్తుంది, కాంతి శూన్యంలో ప్రయాణిస్తుంది కాబట్టి అదర్. ఆన్సర్ అనేది లేదు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. కింది వాటిలో ఏ పదార్థం యందు ధ్వని వేగం ఎక్కువ? గాలి, హైడ్రోజన్ వాయువు, నీరు, రబ్బర్, గాలి, అదర్స్. సో గాలిలో ఎక్కువ. కింది వాటిలో ఏ పదార్థం యందు ధ్వని వేగం ఎక్కువ అంటే గాలిలో ఎక్కువ. నెక్స్ట్ క్వశ్చన్. నక్షత్రాలు వినుకు అని మెరవడానికి గల కారణం? కాంతి పరావర్తనం, కాంతి వక్రీభవనం, కాంతి వేగం, కాంతి రుజువు మార్గం, అదర్స్. సో ఆన్సర్ అనేది నక్షత్రాలు వినుకు అని మెరవడానికి గల కారణం కాంతి వక్రీభవనం చెందడం. కాంతి వక్రీభవనం చెందడం వల్ల మిను అని మెరవడానికి గల మెరవడానికి కారణం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్. దూరం లేదా పొడవును కొలవడానికి ప్రయోగించబడు అతి చిన్న ప్రమాణం? దూరం లేదా పొడవు కొలవడానికి ప్రయోగించబడు అతి చిన్న ప్రమాణం? ఫెర్మి, ఫాక్స్, లైట్ ఇయర్, న్యూటన్, అదర్స్. ఫెర్మి. ఆన్సర్ ఫెర్మి. ఆన్సర్ ఫెర్మి. 16th క్వశ్చన్. ధ్వని తరంగాలు దేనిలో ప్రయాణించలేవు? ధ్వని తరంగాలు నీటిలో, శూన్యంలో, నూనెలో, ఘన పదార్థం, అదర్స్. సో ధ్వని తరంగాలు దేనిలో ప్రయాణించలేవు? శూన్యంలో ప్రయాణించలేవు. ఆన్సర్ శూన్యంలో. 17th క్వశ్చన్. గాలిలో ధ్వని వేగం దేనిపై ఆధారపడి ఉండదు? గాలిలో ధ్వని వేగం దేనిపై ఆధారపడి ఉండదు? ఉష్ణోగ్రత, ఆర్ద్రత, వాయు పీడనం, గాలి వేగం, అదర్స్. ఆన్సర్ వాయు పీడనం. గాలిలో ధ్వని వేగం దేనిపై ఆధారపడి ఉండదు? వాయు పీడనంపై. 18th క్వశ్చన్. కాంతి తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? కాంతి తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? న్యూటన్, హైగన్స్, మ్యాక్స్వెల్. ఎవరు కాదు? అదర్స్. సో కాంతి తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది హైగన్స్. 19th క్వశ్చన్. గాలి సాంద్రత తగ్గితే దానిలో ధ్వని వేగం పెరుగును, తగ్గును, ఏ మార్పు ఉండదు, పైవేవి కావు, అదర్స్. సో గాలి సాంద్రత తగ్గితే గాలిలో ధ్వని వేగం తగ్గుతుంది. ఆన్సర్ తగ్గుతుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. టీవీ రిమోట్లో ఉపయోగించే తరంగాలు ఏవి? రేడియో తరంగాలు, పరారుణ కిరణాలు, లేజర్ కిరణాలు, అతి నీల లోహిత కిరణాలు. సో దీనికి ఆన్సర్ పరారుణ కిరణాలు. టీవీ రిమోట్లో ఉపయోగించే తరంగాలు పరారుణ కిరణాలు. సో ఈ వీడియో మీకు నచ్చినందుకు ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.